హరే కృష్ణ. ఈరోజు సెకండ్ డే. ఈరోజు మన గీతా శ్లోకం టర్నింగ్ పాయింట్. ఆ శ్లోకం చర్చలేకపోతున్నాం. మరి ఏంటంటే భగవద్గీతలో పాయింట్ రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకం. ఇది మన ఇది ఎలా అంటే అర్జున లైఫ్ లో ఒక పెద్ద పెద్ద డిసిషన్ తీసుకునే అది ఏమైందంటే అది కూడా మన లైఫ్ లో కూడా ఇలాంటి మూమెంట్స్ కూడా చాలా వచ్చేస్తాయి. ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తాయి. ఈ అర్జున యుద్ధం రంగంలో ఉన్నాడు. విన్నాం కదా మనం. అర్జున యుద్ధ రంగంలో ఉన్నాడు. యుద్ధ రంగంలో ఉన్నాడు. అదే వాళ్ళ రిలేటివ్స్ తో ఫైట్ చేయాలా వద్దా అనుకుంటున్నాడు. సో అతను తీసిన డిసిజన్ ఏంటి? ఈ శ్లోక కూడా మనకి ఎట్లంటే ఒక లైట్ హౌస్ లాగా. ఇప్పుడు సముద్రం నావా ఉంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఒక లైట్ హౌస్ ఉంది అనుకోండి, అక్కడికి వెళ్ళి చూస్తుంది. సో అలా ఒక లైట్ హౌస్ లాగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ శ్లోక చర్చిస్తాం. దానికంటే ముందు మనం చిన్న ప్రేయర్స్ చేద్దాం. ఇలాంటి మంగళచరణాన్ని కనిపిస్తున్నాను. హరికృష్ణ, శ్రీనివాస్ గారు, చంద్రగిరి గారు, శోభ కనిపిస్తున్నాను. ఒక్క నిమిషం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం చిన్నగా ప్రేయర్స్ చేసాము. మన ఎందుకంటే ప్రేయర్స్ అంటే మన గురువును రిక్వెస్ట్ చేయడం. మన ఎందుకంటే మన ఈ జ్ఞానం కూడా గురువు ద్వారా వచ్చింది కదా. సో ఇప్పుడు శ్లోకాన్ని నేను ఓపెన్ చేస్తాను. 2.7 నేను చదువుతాను. మీరు మీట్లో ఉండి నాతో పాటు బ్యాక్గ్రౌండ్ లో చదవండి. కార్పణ్యదోషోపహతా స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః. యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. నిమిషం, ఇందులో నాకు ఇది రావాలి. మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. నాకు ఇందులో రావట్లేదు, ఒక నిమిషం. వర్డ్ టు వర్డ్ మీనింగ్ మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివేద్దాం. ఒక నిమిషం ఇవ్వండి. కొంచెం డౌన్లోడ్ ఇప్పుడు శ్రీనివాస్ మూర్తి గారు ఆ, చదువుతారా? అడ్మిట్ ఆప్షన్ వచ్చింది. ఎందుకంటే మనం భగవద్గీత మనం చదివినంతలోనే మనకి జ్ఞానం స్టార్ట్ అయిపోతుంది. ఒక్క లైన్ కూడా కూర్చొని మీరు అందరూ చదవడానికి రెడీగా ఉండండి. మన ఫ్యూచర్ సెషన్ లో మనం ఇంటరాక్టివ్ గా ఉంది. ఇప్పుడు నేను చదువుతాను. నెక్స్ట్ ఫ్యూచర్ సెషన్ లో మీరు కూడా చదవండి. కార్ప కార్పణ్య అంటే లోపము, దోష అంటే పరిణితి దశ, ఉపహత పీడింపబడి, స్వభావ స్వభావము, పృచ్ఛామి నేను అడుగుతున్నాను, వా నిన్ను, ధర్మములో, సమ్మూఢ మోహము చెంది, చేత హృదయములో, యత్ యది శ్రేయ సర్వహితము స్యాత్ అవుతుందో, నిశ్చితం నిశ్చయంగా బ్రూహి చెప్పమని. తత్ అది
మే నాకు, శిష్య శిష్యుడను, తే నీకు, అహం నేను, షాది ఉపదేశించుము, మాం నేను, త్వం నీకు, ప్రపన్నం శరణాగతుడును. సో ఇది మనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్ అన్నమాట ఆ శ్లోకాకి. ఇప్పుడు ఇది వచ్చేది మనకి పర్పట్. శోభ గారు, స్కందగిరి గారు చదువుతారు, శ్రీనివాసమూర్తి గారు చదువుతారా? మీరు మనం ఎట్లా అంటే భగవద్గీత ఇప్పుడు మనం చదువుతూ మనం ఇంటరాక్టివ్ గా ఉండాలి. శ్రీనివాస్ వినిపిస్తున్నాను. హరే కృష్ణ. పూర్తిగా కనపట్లేదు, పూర్తిగా కనపట్లేదు. ఇప్పుడు చూడండి. సైజ్ తగ్గించు. ఇప్పుడు లోభం అనే లోభం అనే దోషం కారణంగా నేను ఇప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా మారిపోయిందండి, మారిపోయింది. అదే ఉంది, అదే ఉంది. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యును, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. రెండో అంతే. అంతే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటాం కదా, అర్జునుడు ఆయనకి యుద్ధ విద్యలు అన్నీ వచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను అడుగుతున్నాను, నీ గురువుగా స్వీకరిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే నిజమైన జ్ఞానం ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందంటే, అది ఎలా అయితే మనం మనం అడ్మిట్ చేయాలి, మనం కూడా ఇది నాకు తెలియదు, ఆ, నాకు రాదు అని మనం ఎప్పుడైతే అడ్మిట్ చేయగలుగుతామో నిజమైన జ్ఞానం అయితే అప్పుడు మొదలవుతుంది. అర్జునుడు ఆయన అడ్మిట్ చేయగలిగాడు. ఆయనకు యుద్ధ విద్యలు అనొచ్చు, కానీ తర్వాత ఇప్పుడు ఫైట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ గురువులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అందరితో ఫైట్ చేయలేవు అసలైన. ఇంకా ఇంకా అసలైన జ్ఞానం ఇంకేంటో తెలుసుకోలేకపోతున్నప్పుడు అతను ఎక్కడి దాకా తెలుసు అతను అక్కడికి ఒప్పుకున్నాడు, నాకు ఇది తెలుసు అని ఒప్పుకున్నాడు. సో అలానే మనం కూడా అర్జున్ ఎట్లా అంటే కృష్ణని స్పిరిచువల్ మాస్టర్ ఒక గురువు లాగా యాక్సెప్ట్ చేశారు ఇక్కడ. సో అతను యాక్సెప్ట్ చేయడం వల్ల రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఆయన యాక్సెప్ట్ చేయడం వల్ల రిజల్ట్ ఏమొచ్చిందంటే పరిష్కారం దొరికింది. ఆయన శరణాగతి పొందాడు. శరణాగతి పొందడం వల్ల ఆయనకు ఒక పరిష్కారం అనేది దొరికింది. ఆ పరిష్కారం ఏంటి? ఆయన యుద్ధం చేసి ఆ, తర్వాత అందరితో పాటు ఎలా కలిసి ఉండాలి, అది దొరికింది. ఒక్కోసారి మనం కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా, మనకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇది 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 చేయాలా వద్దా, అది చేస్తే ఏమవుతుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే, ఒక గురువును అప్రోచ్ అవ్వాలి. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం, గూగుల్ని అప్రోచ్ అవుతారు. గూగుల్ని కాదు, మనం అప్రోచ్ అవ్వాల్సిన గురువును. గురువు అంటే ఏంటంటే ఒక జ్ఞానం తెలిసిన వారు. ఇక్కడ మనకి ఇంకా ముందు చెప్తున్నారు, ఈ ముందు పర్పట్లో మనకు చెప్తున్నారు ఎట్లా అంటే వినయం. ఎప్పుడైతే వినయం ఉంటుందో అప్పుడు నాకు అది తెలియదు అని మనం ఒప్పుకోవడానికి మనకి వస్తుంది. నాకు తెలియదు అని చెప్పడం కూడా ఒక గ్రేట్నెస్. అందరికీ ఆ వినయం ఉండకపోవచ్చు. ఎక్కువసారి కొందరు కొందరు కొంచెం కొంచెం తెలిసినా కూడా మీరు చూస్తూనే ఉంటారు. కొంచెం తెలిసినా కూడా నాకు తెలుసు అరే అసలు యాక్చువల్లీ మీరు ఒకరు యాక్చువల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది డిఫరెంట్. కానీ వాళ్ళకి తెలిసిన కొంచెం దగ్గరికి వాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళకి వినయం అనేది ఉండదు. ఈ రోజులలో పేషెన్స్, వినయం అనేది చాలా తగ్గిపోతుంది. అది వినయం అనేది ఇంపార్టెంట్ అనేది ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అట్లే సరైన మార్గదర్శి ఎవరంటే కృష్ణుడు. అందరికి సరైన ఆయనే ఒక పరిపూర్ణ ఇట్లా జీవన కోచ్ లాగా ఉంటారు. అందరు కోచ్ లాగా ఉంటారు. ఎట్లా ఇప్పుడు భగవద్గీత శ్లోకం మనకు ఉన్నాయి కదా, భగవద్గీతలో మనకి ప్రతి ఏ శ్లోకం చూసినా ఆయన మనకు ఒక నిర్దేశం అవుతుంది మనకి. ఇంకా ఈ శ్లోకాలు మనకి ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు అర్జునునికి ధర్మము చూసుకోవాలి, మనం ధర్మము, కర్తవ్యం, ఇంకా ఆత్మజ్ఞానం ఈ గురించి బోధిస్తారు మనకు వచ్చి ఇంకా ముందు వచ్చే శ్లోకాలలో. సో ఈ బోధిస్తూ ఆయనకు ఒక గురువులాగా ఉంటారు. సో అది మనకి చూసుకోవాలి. ఇంకా ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, సత్యం, మనకి సత్యంగా శాశ్వతంగా ఉంటాయి. అలానే అందరికీ సమానంగా ఉంటాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మరి అర్జునుడు
ఆయనకి అన్నీ తెలిసినా కూడా శరణాగతి పొందాడు. శరణాగతి పొంది నువ్వేం టీచర్ లెక్క అవ్వమన్నారు. కానీ శరణాగతి పొందడం అంటే మనం కొందరు కొందరు ఏమనుకుంటారంటే, అరే వాళ్ళని పోయి అడిగితే అసలు వాళ్ళు నన్ను చులకనగా చూస్తారేమో, వాళ్ళని చులకనగా చూస్తారేమో అట్లా అనుకుంటారు వాళ్ళు. కానీ అది కాదు. శరణాగతి అనేది బలం. అది బలహీనత కాదు. ఇక్కడ శరణాగతి పొందడం అంటే ఏంటంటే, మనకి అహంకారం అహంకారం మనకి ఈ భూమి మీదకి రావడానికి మనకి ఒక ఒకానొక ప్రధాన కారణం నాకు నేను ఇది తెలుసుకోవాలి, కావాలి అని అట్లా అహంకారం నాకు తెలుసు అని. అహంకారం మనం వదిలి అస్సలైన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటే మనకి శరణాగతి పొందడం ఈజీగా అవుతుంది. అందరూ అనుకున్న మన ఇది బలహీనలకి అనుకోవద్దు. ఇప్పుడు అర్జునుడు కూడా తనను ఎట్లా అంటే ఆయన అయోమలో ఉండేవారు. అర్థమైపోయింది. ఆయన చేతిలో గాంధీవం ఉంటుంది. ఆ గాంధీవం ఇంద్రుడు ఇచ్చాడు. గాంధీవం ఆహ్, ఆహ్, దేవతల నుంచి తీసుకున్నది ఆ గాంధీవం. గాంధీవం కూడా చేతి నుంచి కింద పడిపోయింది. శివుని దగ్గర నుంచెల్లి ఇంకా ఇంద్రుని దగ్గర చాలా చాలా ఆయన యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. అట్లే అస్త్రశస్త్రాలు కూడా చేసుకుంటారు. ఆయన చేతిలో గాంధీవం ఉంటది. కింద పడుతుంది. చేతిలో షేక్ అవుతుంది ఆ టైంలో. అది ఆయనకు అర్థమైపోయింది. ఇక నేనింకా నాకు తెలియట్లేదు ఏం చేయాలో అని శరణాగతి పొందాడు. సో, అయోమయం గమనించి శరణాగతి పొందినప్పుడు, ఇప్పుడు అక్కడి నుండి అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుస్తుంది. ఆయన కృష్ణుని శరణాగతి పొందాడు. ఇదెలా అంటే మీరు చూడాలి. శరణాగతి పొందడం ఎలా అంటే, ఒక స్టోరీ ఉంటుంది మనకి. మీకందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఎ ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే ఒక దొంగ ఉండేవాడు. ఆయనేంటంటే అడవిలో ఉండేసి ఎవరైనా వస్తే దోచుకోవడం మొదలుపెట్టేవాడు. ఒకసారి నారదముని అక్కడికెళ్లారు. నారదముని వెళ్ళినప్పుడు ఈయనే నారదమునిని కూడా దోచుకోపోతే నారదమునిని అడిగారు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇయన్నీ దోచుకుంటున్నావు, అందరిని చంపేస్తున్నావు. మరి ఈ పాపాలు నీ కుటుంబం కూడా చేస్తదా? వాళ్ళు కూడా పంచుకుంటారంటే వాళ్ళ కుటుంబం దగ్గర పోయి అడిగితే పంచుకోరని చెప్తారు. ఆయన ఆయమ్మ మళ్ళీ నారదముని దగ్గర పోయి శరణాగతి పొందుతాడు. అయ్యా! వాళ్ళు పంచుకోరన్నారంటే అప్పుడు నారదముని ఆయన రామ రామ అని చెప్పమంటే ఆయన రారు. మరా అని చెప్తారు. సో, అలా చెప్పేసి ఆయన ఒక పెద్ద మహర్షిలాగా మారారు. ఆ మహర్షి ఎవరో చెప్పగలరా? ఆ మహర్షి ఎవరంటే వాల్మీకి ముని. రామాయణం రచించారు. సో, ఇప్పుడు మనకి ఎంత ఎంత పాపాత్ములైనా గూడా ఒక శరణాగతి పొంది మార్గనిర్దేశం చేసుకొని మళ్ళీ వాళ్ళు ముందు మళ్ళీ కంటిన్యూషన్ చేశారనుకోండి. మనకి వాళ్ళు వాళ్ళొక రోల్ మోడల్‌లాగా ఉంటారు. మనకు కూడా అనిపిస్తది. ఎట్లా అంటే ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌లుంటాయి. ఏదైనా కన్ఫ్యూషన్ అంటే మనం భగవద్గీతని కన్సెప్ట్ చూసి అందులో ఉన్న నిర్దేశం చూస్తామనుకో మనకు కన్ఫ్యూషన్ పోతది. ఇంకా ఇప్పుడు బయట చూస్తూనే ఉంటాం. ఎట్లా అంటే కొన్ని జాబ్ లాస్‌లు అవుతూనే ఉన్నాయి. ఆఫీస్‌లో పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. సో, ఆ టైంలో ఏం చేయాలి? ఆ టైంలో మనకి భగవద్గీత గైడెన్స్ ఎందుకంటే మనకి పీస్ ఫార్ములా అంటారు. ఒక శాంతి సూత్రం. అది ఎలా ఆ! ఎలా మనం మెదగాలి అనేది మనకి ముందు శ్లోకాలు గూడా వస్తాయి. అట్లనే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో గూడా ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. బంధువులలో, వాటిలలో. వాటికి కూడా శ్రీకృష్ణుడు స్మరణం చేసుకున్నామనుకోండి, మనకొక క్లారిటీ అనేది వస్తది. ఎ మీరెప్పుడు అనుకున్నారా? నేనే మొత్తం కంట్రోల్ అని ఎప్పుడైనా అనిపిచ్చిందా? నేనే కంట్రోల్ కాదు అని. హరే కృష్ణ. ఎప్పుడైనా మీకు అనిపిచ్చిందా? మనం ఇది కంట్రోల్ కాదు అని? అనిపిస్తుంది. హ్మ్. సో, అట్లాంటప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మనకి కంట్రోల్ కాదు. మనం ఎక్కడ ఇబ్బంది పడిపోతాము. మనం ఎలా సమస్యల్ని అధిగమించాలి అనేది అనిపిస్తూ ఉంటుంది. అవును. సో, అట్లా వాటికి మనకి గైడెన్స్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాం గదా! ఇప్పుడు గురువుని ఎంచుకోవడం స్టార్ట్ చేసాం. అంటే భగవద్గీతను మీరందరూ ఎంచుకున్నారు. చాలా చక్కగా మీరు భగవద్గీతను ఒక గురువులాగా ఎంచుకున్నారు. సో, మనం గురువుని ఎంచుకున్నప్పుడు మనం ఏం చేయాలి స్టార్టింగ్? చెప్తుంది వినాలి. వినేసి తర్వాత మనకేదైనా ప్రశ్నలుంటే మనం పై ప
ముందు ముందు శ్లోకాలు వస్తుంది, పరిప్రశ్నైన సేవయ శ్లోకాలలో వస్తుంది. సో మనం ఫస్ట్ చెప్పింది విని మనకి దాన్ని ఎట్లా మన ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. తర్వాత ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు పరిప్రశ్న చేయడం మనం ఇంపార్టెంట్. కృష్ణ మనకి ఈ శ్లోకాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది, కృష్ణ అనే ఒక బెస్ట్ మెంటర్. ఆయన ఎంచుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో ఆయన మొత్తం మార్గనిర్దేశం మనకు తెలిసిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు రియల్ లైఫ్ చాలా మంది జరిగిన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. కొందరు బయట స్టూడెంట్స్ అసలు వీళ్ళు గీతా జ్ఞానం తెలియని వాళ్ళు అయితే వాళ్ళు అసలు ఎట్లా చెడుదారులు పడిపోతూ ఉంటారు, తప్పుదారులు పడుతున్నారు. కానీ కొంచెం స్టూడెంట్స్ కొంతమంది చిన్నప్పుడే లేదా స్టూడెంట్స్ లైఫ్ లోనే వాళ్ళు గీతా జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఒక పద్ధతిలాగా వాళ్ళు నేర్చుకొని ఆ జ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చేసిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చాలా బాగున్నారు. అది డిప్రెషన్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాళ్ళు ఒక ర్యాంక్ ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు వాళ్ళు పద్ధతిగా చదవడం. అదే అవతలి వాళ్ళు గీతా జ్ఞానం తెలియని వాళ్ళు ఎట్లా అంటే ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయిపోతే డిప్రెషన్ లో వెళ్ళిపోవడం. స్టూడెంట్స్ డిప్రెషన్ వెళ్ళిపోవడం, సూసైడ్, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం. సో వీటినన్నిటి నుండి మనం వెళ్ళాలని గీత గైడెన్స్ ఇస్తది మనకి. ఒక హోప్ ఇస్తది మనకి. ఎలా మనం నేర్చుకోవాలి ఇవన్నీ అని. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్‌లో గూడా జాబ్స్ లాస్ అవి ఇవి జరుగుతున్నాయి గదా! సో వీటిలన్నిటి నుండి మనం ఎట్లా జాబ్ లాస్ ఇప్పుడు పోతే ఇదేనా? ఇంకా కృష్ణ స్మరణం చేసుకుంటుంటే మనకి ఇంకా కొత్త కొత్త ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి. అట్లనే ఇంట్లో వాళ్ళు చూసుకున్నారనుకోండి. ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది. అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కుకింగ్ చేస్తున్నప్పుడైనా, అదే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడైనా కృష్ణుని భజనలు వినండి. ఒక్కసారి మీరు కృష్ణుని పెట్టుకొని భజనలు వింటూ ఉండండి. ఎంత హాయిగా అనిపిస్తుంది. మొత్తం పీస్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ శ్లోకం మనకి చిన్నగా చెప్పాలంటే, మనం గురువుని మనకేదైనా తెలియనప్పుడు గురువుని ఆశ్రయించడం అనేది ఇంపార్టెంట్ అని తెలియజేస్తుంది. సో, దీనికి మనకి పరిష్కారంగా ఏంటంటే, మనం భగవద్గీత నాలెడ్జ్ ఇంకా తెలుసుకోవడం, ముందు ముందు కూడా శ్లోకాస్ మనకు వస్తాయి. ఆ శ్లోకాస్‌లలో మనం ఇంకా వివరణగా తెలుసుకుందాం. ఇట్లా అర్జునుడు ఇప్పుడు కృష్ణుడిని గురువుగా అడుగుతున్నాడు. "నువ్వే నా గురువుగా మారు, నాకు చెప్పమన్నాడు." తర్వాత ఇప్పుడు కృష్ణుడు మనకి అర్జునుడికి ఏమేమి చెప్తారో ముందు శ్లోకాల్లో చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? హరే కృష్ణ. మనకి సమయం అదే 15 నిమిషాలు కదా! 15 నిమిషాలు మాక్సిమం మనం కంప్లీట్ ట్రై చేద్దాం. సో, మిగతా వాళ్ళకి కూడా ఏమైనా సరే ఏదన్నా వేరే సేవలన్నా, వేరే ఏమన్నా పనులుంటే వాళ్ళకెళ్తారు. మీకేమన్నా ప్రశ్నలుంటే అడగండి. లేదంటే మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ సెషన్‌లో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడిగారు, గురువుగా నన్ను స్వీకరించమని. గురు హ్మ్, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను అని అడిగారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళకి అర్జునుడికి రిప్లై ఇవ్వడం అవన్నీ చూద్దాం ఈ శ్లోకంలో. ఈరోజు చెప్పిన శ్లోకాల్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయండి? ఈ ఎవరికి డౌట్స్ డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్‌లో కూడా అడగొచ్చు. మన వాట్సాప్‌లో కూడా టచ్ చేస్తున్నాం కదా! వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీరు అడగండి డౌట్స్ ఉంటే. మరి మెసేజ్ చేయొచ్చు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మనం ముందు ముందు కూడా మనం ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాం కదా! ప్రేయర్స్ ఇంపార్టెన్స్ అవన్నీ మనం తర్వాత ముందు ముందు శ్లోకాలు తెలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. రేపు రేపు శ్లోకాలు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.